యాడ్స్ లేకుండా లేటెస్ట్ ఎపిసోడ్ చూడండి. శ్రావ్య బావుండాలంటే వీళ్లతో వెళ్ళని అడ్డు చెప్పుకో. అవునండి, శ్రావ్య ఇక్కడుండటం మంచిది కాదు. అభి వసులు శ్రావ్యని చక్కగా చూసుకుంటారు. అభి, తనని మీతో పాటు తీసుకెళ్ళండి. శ్రావ్య, శ్రావ్య ఎక్కడికి వెళ్తుంది? వాళ్ళింటికి తీసుకెళ్తున్నారా? ఏంటి పిల్లని వాళ్ళింటికి తీసుకెళ్ళడం ఏంటి? కన్న కూతురు అయినట్టు. కన్న కూతురు కాకపోయినా వాళ్ళు శ్రావ్యాన్ని కన్న కూతురులాగానే చూసుకుంటారు. పిల్లల్ని కంటే ఆ ప్రేమేంటో తెలుస్తుంది. కడుపుతో ఉన్నానని అబద్ధం చెప్పడం వల్ల, పసిపిల్లల్ని కొట్టి బొమ్మ లాక్కోవడం వల్ల ప్రేమ తెలీదు. పిఏ సార్, మనం ఎందుకు వచ్చా? ఇక్కడ ఏం జరుగుతుంది? సమస్య సాల్వ్ అయిపోయింది సార్. ఆ పిల్ల వెళ్ళిపోయింది. ఇక ఆ సంతకాలు ఏవో పెట్టించుకోండి. మనం వచ్చిన పని చూద్దామా? ఇక్కడ సంతకాలు పెడితే ఏంటి సార్ సంతకాలు పెట్టేది? నా కూతురు ఎంత పెద్ద చిక్కులు ఎరుకుందో చూశారు కదా. ఈ టైంలో ఏంటి మీరు అడిగేది? కొత్త భిక్షగాడు పొద్దెరగడం అని ఏంట్రా ఈ గోల మీకు? ఏంటి పిఏ మనల్ని బిచ్చగాళ్ళం చేసింది? మనల్ని కాదు సార్, మిమ్మల్ని. సెటైర్ లేసావు, ఈ టవల్తో ఊరే చంపుతాం. మేము తర్వాత కలుస్తాం. సరే సార్. ఏవండి, టొమాటో ఆలు కట్ చేశారా? 2 minutes వసు గారు, తీసుకొస్తున్నాను. ఇంకా ఎంతసేపు చేస్తారు? శ్రావ్యకి ఆకలిగా ఉండుంటుంది. పాపం, ఎప్పుడు తిన్నదో ఏంటో. అయిపోయింది వసు గారు. ఏంటి బాబా ఇదంతా? ఈ ఇల్లెవరిది? అయినా మీరు ఈ ఇంట్లో ఎందుకుంటున్నారు? ఇది అద్దె ఇల్లు శ్రావ్య. మీరు రెంటెడ్ హౌస్ లో ఉండడం ఏంటి పిన్ని? మన ఇల్లుంది కదా, మీరు అక్కడెందుకు లేరు?
ఇందాక మీరు ఏదో యూనిఫామ్లో ఉన్నారు. మీరు ఏం పని చేస్తున్నారు? అసలేం జరిగింది బాబాయ్? నువ్వెంత అడిగినా వాళ్ళు నీకేమీ చెప్పరమ్మా. అమ్మా మీరు ఈ టైంలో నా మనవరాల్ని చూడ్డానికి రాలేదభి. తను మీ దగ్గర క్షేమంగా ఉంటుందని నాకు తెలుసు. ఒక్కరే వచ్చారా అత్తయ్య? ఒంటరిగా వచ్చారా? ఇంట్లో ఉన్న పరిస్థితుల్ని చూస్తే నాకు భయం పోయిందమ్మా. ఒంటరిగానే వచ్చాను. అసలేం జరిగింది నానమ్మ? మీరైనా చెప్పండి. నేను చెప్తానమ్మా. అమ్మా అసలు చెప్పని అభి. మీ బాబాయ్ పిన్నిలు ఎంత మంచివాళ్ళో ఎంత గొప్పవాళ్ళో చెప్తాను. ఆస్తి కోసం మీ నాన్న చిన్నాన్నలు మీ బాబాయ్ పిన్నిని ఇంట్లోంచి తరిమేశారు. కట్టుబట్టలతో వీళ్ళ ఆ ఇంట్లోంచి వచ్చేసి ఈ ఇంట్లో ఉంటున్నారు. అమ్మా అవన్నీ శ్రావ్యకి ఎందుకు చెప్తున్నావమ్మా? పిల్లలకి అన్నీ చెప్పాలభి. అప్పుడే వాళ్ళకి మంచేదో చెడేదో తెలుస్తుంది. నిజానికి ఆస్తంతా మీ అభిబాబాయిదే శ్రావ్య. వాళ్ళడిగారని అంతా వాళ్ళకిచ్చి వచ్చేశాడు. వాళ్ల ఫ్యాక్టరీలోనే మీ బాబాయ్ పిన్నిలు వర్కర్స్గా పనిచేస్తున్నారు. వాళ్లకి కోట్లు దానం చేసి వీళ్ళు ఈ చిన్న ఇంట్లో కష్టాలు పడుతున్నారు. మా కష్టాలేం లేవు శ్రావ్య. మేం సంతోషంగా ఉన్నాం. నానమ్మ ఊరికే చెప్తుంది. సారీ పిన్ని. బాబాయ్, మా నాన్న చేసిన పనికి సారీ. నాన్న తరపున నన్ను క్షమించండి. సారీ ఏంటమ్మా? మీ నాన్న నీకు నాన్న అవ్వక ముందే నాకు అన్నయ్య. నా అన్నయ్య అంటే నాకు చాలా ఇష్టం. నాకేం బాధలేదు. సంతోషంగా వాళ్ళకి ఆస్తి రాసిచ్చావు. ఆ ఆస్తిలో ఒక్క 10-20 లక్షలు నీ కన్ను కూతురు కోసం అడిగితే వాళ్ళివ్వలేదు. నీ కూతురు కష్టాల్లో ఉంటే ఆదుకోలేదు వాళ్ళు. నువ్వు మాత్రం వాళ్ల కూతురికి కష్టం వస్తే ఈ ఇంటికి తీసుకొచ్చావు. ఏం గుండె అభినీది! ఎంత గొప్ప మనసు నీది! శ్రావ్య మా కూతురత్తయ్య. తను కష్టాల్లో ఉంటే ఎలా వదిలేస్తాం? ఆ కష్టం తీరే వరకు శ్రావ్యని మా గుండెల్లో పెట్టుకుని చూసుకుంటాం. అదే అంటున్నాను. మిమ్మల్ని ఆదుకోని వాళ్ళని మీరెందుకు ఆదుకుంటున్నారు? మీలాంటి మంచి మనసు వాళ్ళకి ఎందుకు రాలేదు? నువ్వు నా కడుపున ఎందుకు పుట్టలేదు అభి? నేను కూడా నీ కన్న కొడుకునేనమ్మా. ఎవరు కాదన్నారు? అభి, నీలాంటి కొడుకునే కనాలభి. వసులాంటి కోడల్ని తెచ్చుకోవాలి. ఆస్తుల కన్నా విలువైనది అనుబంధాలు అని చెప్పే మీలాంటి వాళ్లే ప్రతి కుటుంబంలోనూ ఉండాలి. నాకు ఈ విషయాలేవీ తెలియదు బాబాయ్. ఇంట్లో అంతా కరెక్ట్గానే ఉందనుకున్నాను. నాన్న కూడా నాకేమీ చెప్పలేదు. చెప్పాల్సిన అవసరం లేదులే అమ్మా. ఇదంతా పర్మనెంట్ కాదు. ఇవేవి నీ మనసులో పెట్టుకోకు. అవును శ్రావ్య, ఇప్పటికే ఓ కష్టంలో ఉన్నావు. మళ్ళీ వీటిని నీ మనసులోనికి రానివ్వకు. ఏమీ జరగనట్టు అంతా సవ్యంగా ఉన్నట్టే ఉండు.
అలా ఉండగలగడం మీ వల్లే సాధ్యం వసు, మా వల్ల కాదు. వసుగారు, త్వరగా వంట చేయండి, భోజనం టైం అయింది. అమ్మ కూడా ఇక్కడే తింటుంది. అలాగేనండి. షిట్, సరిగ్గా సంతకం చేసే టైంకి ఆ శని ఇంటికొచ్చింది. తనున్న సిచ్యువేషన్లో అన్నయ్యని సైన్ చేయమని అడగలేం. ఎమ్మెల్యే గారేమో కోపంగా వెళ్ళిపోయారు. సైన్ గొడవ సంగతి అటుంచాకిల్, శ్రావ్యని వాళ్ళు తీసుకెళ్లిపోయారు. మీ అమ్మ కూడా వెళ్ళింది. ఆ తర్వాత పావని అక్కని భాస్కర్ బాబు గారిని బెండ్ చేసి అటే తీసుకెళ్లిపోతుందేమో. అప్పుడు ఆస్తి మనకి రాదే. అదో ప్రాబ్లం ఉంది కదా. అసలే వాడు గోడ మీద పిల్లిలా ఉన్నాడు. వదిన ప్రెజర్ పెడితే అటే వెళ్తాడు. ఏం చేద్దాం? వెంటనే శ్రావ్యని మన ఇంటికి తీసుకురమ్మని మీ అన్నయ్యతో చెప్పు. అన్నయ్య ఒప్పుకుంటాడు, కానీ వదిన ఒప్పుకోదేమో. ఆస్తి మనది అవ్వాలంటే మీ అన్న వదిలిని ఒప్పించాలి అఖిల్. పద, వెళ్ళి వాళ్ళతో మాట్లాడదాం. పద. తన పేరు రాజేష్ బాబాయ్. నా క్లాస్మేట్. ఇద్దరం లవ్ చేసుకున్నాం. మీరేం దిగులు పడకండి, అంతా అభి వస్తు చూసుకుంటారు. ఏంటి వాళ్ళు చూసుకునేది? అయినా మనింటి పిల్ల విషయంలో వాళ్ళ జోక్యం ఏంటోదినా? శ్రావ్య వాళ్ళకు కూడా కూతురే అఖిల్. అతను పరాయి వాడే, ఆవిడ పరాయిదే. ఈ ఇంటి వాళ్ళు కాదు. వాళ్ళిచ్చిన ఆస్తిని మొత్తం మీ సొంతం చేసుకున్నారు, వాళ్ళు మాత్రం పరాయి వాళ్ళైపోయారా? అత్తయ్య, మధ్యలో మాట్లాడకండి. శ్రావ్య వాళ్ళ ఇంట్లో వాళ్ళ దగ్గర ఉండడం మంచిది కాదన్నయ్య. వెంటనే వెళ్ళి శ్రావ్యం తీసుకొచ్చేద్దాం. తీసుకొచ్చి ఏం చేస్తారు అఖిల్? శ్రావ్య సమస్యని పరిష్కరిస్తారా? ఏదోటి చేస్తామక్క, అలాగే వదిలేస్తామా? అది మీ మాట వినదు, అభి వస్తుల మాటే వింటుంది. శ్రావ్యని నేను కూడా పెంచాను, తను నా మాట కూడా వింటుంది. మీరు శ్రావ్య గది తలుపుల్నే తెరవలేకపోయారు, తనకి మీరే న్యాయం చేస్తారు. మీరేం మాట్లాడరేంటి బావగారు? శ్రావ్య మీ కూతురు, మీ రక్తం. తన విషయంలో మీరే నిర్ణయం తీసుకోవాలి. ఏం చేయాలో నాకేం అర్థం కావట్లేదమ్మా. శ్రావ్య నాకు పెద్ద షాక్ ఇచ్చింది. ఏం చెయ్యాలో నేను ఆలోచించి చెప్తానన్నయ్య. ముందైతే శ్రావ్యని ఇంటికి తీసుకొచ్చేద్దాం. వద్దండి, శ్రావ్య అక్కడ ఉండటమే అన్ని విధాలా మంచిది. వాళ్ళు లేరనుకోండి, అప్పుడేం చేసేవారు వదినా? శ్రావ్యని ఇంట్లోనే పెట్టుకునే వాళ్ళు కదా. ఇప్పుడు వాళ్ళు ఉన్నారు కదరా, శ్రావ్య అక్కడ ఉంటే నీకు నష్టం ఏంటి? ఈ ఇంటి పిల్ల ఆ ఇంట్లో ఉండడం ఏంటంటే మన పరువు పోదు. తనెవరు, తనకేం జరిగిందని చుట్టుపక్కల వాళ్ళు అడగరా? అసలే థర్డ్ క్లాస్ మనుషులుండే ఏరియా అది. శ్రావ్య గురించి బ్యాడ్ పబ్లిసిటీ జరిగితే రేపు తనకి పెళ్ళెలా అవుతుంది? శ్రావ్య పెళ్లి గురించి మీరేం బాధపడాల్సిన అవసరం లేదు అఖిల్. వదిన కాదన్నయ్య, నువ్వు చెప్పు. శ్రావ్య ఇక్కడుంటేనే మంచిది. రేపు తన ఫ్యూచర్ బాగుంటుంది. పెద్ద బంగ్లాలో ఉన్న అమ్మాయి గురించి ఎవరూ చెడుగా మాట్లాడుకోరు. పెంకుటింట్లో ఉండే అమ్మాయి గురించి పరువు తీస్తారు, చెడుగా మాట్లాడతారు. అప్పుడు శ్రావ్య నిజంగానే ఉరేసుకుంటుంది. అలా ఏం జరగదురా, నువ్వు అనవసరంగా భాస్కర్ని భయపెట్టుకో. భయం కాదు బావగారు, జరిగే వాస్తవం అది. కావాలంటే శ్రావ్యతో పాటు వాళ్ళని కూడా ఇంటికే రమ్మని చెప్తాం.
రండి అత్తయ్య, భోజనం వడ్డిస్తాను. వద్దు వసు, ఫస్ట్ శ్రావ్యకి వడ్డించు. ఏమత్తయ్య, మా పేదింట్లో మీరు తినరా? అవును వసు, నాకు పంచభక్ష పరమణాలు కావాలి. మీ పచ్చడి మెతుకులు నేను తినను. సారీ అత్తయ్య. మరి లేకపోతే ఏంటి వసు, అందర్నీ వదిలేసి నన్ను తిప్పుతున్నావు. ముందు దానికి పెట్టు, తర్వాత మనందరం కలిసి తిందాం. శ్రావ్య, రామ్మ భోంచేద్దు గాని. నాకొద్దు పిన్ని. ఎందుకొద్దు? ఆకలిగా లేదు నానమ్మా. ఇక్కడికొచ్చిన దగ్గర నుంచి నువ్వేమీ తినలేదు. కొంచెం తినొచ్చు కదా. ఎందుకో తినాలనిపించట్లేదు పిన్ని. ఎందుకు ఆకలి లేదు? మనసులో దిగులు పెట్టుకున్నావు, ఇంకా కడుపులో ఆకలేముంటుంది? నువ్వు దేనికి దిగులు పడకు శ్రావ్య, అంతా మీ బాబాయ్ చూసుకుంటారు. వచ్చి తిను. వద్దు పిన్ని. శ్రావ్య, నేను నువ్వు చెప్తే వినదు వసు, వాళ్ళ బాబాయ్ చెప్తేనే వింటుంది. చిన్నప్పటి నుంచి ఇంతే. పావని మాట, భాస్కర్ మాట కూడా వినేది కాదు. అభి ఎత్తుకుని గోరు ముద్దలు తినిపించేవాడు. అభి ఒళ్ళోనే నిద్రపోయేది. అభికి శ్రావ్యంటే అంత ఇష్టం. ఏవండి, ఏవండి, ఏంటి వసు గారు? చూడండి, శ్రావ్య అన్నం తిననని మొండికేస్తుంది. శ్రావ్యకి నీ గోరు ముద్దలే కావాలటభి. వసు గారు, అన్నం పెట్టివ్వండి. తినము. వద్దు బాబాయ్. నిజంగానే నాకు ఆకలిగా లేదు బాబాయ్. తెలుసమ్మా, నీకు బాధగా ఉంది. భోజనం చేయకుండా పడుకుంటే ఆ బాధ మరింత ఎక్కువ అవుతుంది. తిన. శ్రావ్య గుడ్ గర్లా బ్యాడ్ గర్లా? శ్రావ్య గుడ్ గర్లే, కానీ ఇప్పుడు శ్రావ్య ఆల్వేస్ గుడ్ గర్ల్. ఏం చెప్పినా వింటుంది. ఇప్పుడు అన్నం తింటుంది. చిన్నప్పుడు గుర్తుందా ఎలా తినిపించేవాడిను? జల్లీ ఫిష్, జల్లీ ఫిష్. Big shark, where are you? కన్నీళ్ళేంటమ్మా? కారంగా ఉందా? ఐ మిస్ యూ బాబాయ్. నేను మీ ప్రేమని ఇంటిని అంతా మిస్ అయ్యాను.